ఉచ్చపతి ఉన్నవా? ఇది నీకు న్యాయం అవుతుందా? నేనేమన్నా పొద్దున్నే వచ్చి న్యాయం అవుతుందని అడుగుతాను. మీ బిడ్డ పుట్టినరోజుకి వచ్చినప్పుడు 501 రూపాయలు చదివించినాం. మా బిడ్డ పెళ్లికి రమ్మంటే వచ్చి ఇరగదీని 11 రూపాయలు చదివించడం మీకు న్యాయం అయిద్దా? ఏంది 11 రూపాయల? ఏ కాదు మంచిగా చూడండి, నేను 1001 రూపాయలు చదివించిన. మీరు గట్లా అబద్ధాలు ఆడతారనే కట్నాల బుక్క పట్టుకొని వచ్చిన మీ ఇంటికి మీరు రాసి నేను చూపించు. అయ్యో వర్షిని ట్రావే. ఏంటిది? అబ్బో వీళ్ళొచ్చిర్రా. వీళ్ళ బుజ్జి పెళ్లి పోయినప్పుడు 1001 రూపాయలు చదివివని అన్నందుకు పైసలు ఇచ్చారు కదా, 11 రూపాయలు రాపించినావా? 11 రాపించిన. అయ్యో 11 రాపించలేదే, నేను 1001 రూపాయలు ఇచ్చి కదా. నువ్వు ఖర్చులకి ఇవ్వమంటే ఇస్తలేవని 11 రూపాయలు అక్కడ రాపించి మిగతా అన్ని షాపింగ్ చేసుకున్నా. అబ్బో అది చూసావా పైసలు? ఇంకోళ్ళు కూడా కట్టిన 5 రూపాయలు రాయించారు. మేము 500 రూపాయలు రాయించేస్తే వాళ్ళు కూడా 5 రూపాయలు రాయించారు. వాళ్ళకి పోవాలి. ఇగో వాళ్ళకి పోదాంపా. అగో వర్షి గట్లెందుకు చేస్తానవే? నేనేం కొనుక్కుంటున్నా, నువ్వు పైసలు ఇస్తలేవు, అందుకని నేను అట్లా చేసిన. నువ్వు పాల కోసం డబ్బులు ఇచ్చినావు కదా, అవి కూడా కొనుక్కున్నా. ఓ దేవుడు, అవి కూడా కొనుక్కున్నావా? నీకే పైసలు తాలే భగవంతా శంకరా.